జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణ నేతల విమర్శలపై స్పందించిన ఏపీ సీఎం స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడి లేనిపోని సమస్యలు సృష్టించకూడదన్నారు. విభజన జరిగే 12 ఏళ్లు అయిందని, అయితే కొందరు తెలంగాణ నేతలు ఇప్పుడు మాట్లాడి విద్వేషాలు రెచ్చగొట్టలేరన్నారు. ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో ప్రజలకు తెలుసన్నారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసి వచ్చారని తెలిపారు. ప్రజలకు ఎవరు మంచిగా సేవలు అందిస్తారో వాళ్ళు ఆయా ప్రాంతాల్లో నాయకులవుతారన్నారు. ఏ నేతలైనా అభివృద్ధి ప్రజాసేవలో పోటీ పడాలన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. లావణ్య, పవన్ కళ్యాణ్ గత 2 రోజుల క్రితం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన నవనిర్మాణ సభకు సంబంధించి అనుమతులు నిరాకరించడం జరిగింది. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పని ఏంటి అంటే కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు వీడియో సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఎద్దేవా చేసి మాట్లాడిన నేపథ్యం అందిస్తారు. అయితే తీవ్ర విమర్శలకు దారితీసినటువంటి సంఘటనలన్నింటినీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వెళ్ళకూడదని కానీ, అక్కడ సభ నిర్వహించకూడదని కానీ, లేదంటే అక్కడ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేయకూడదని కానీ, ఇలాంటి వాటికి ఎక్కడ అలాంటి రూల్ ఏముందా? రాజ్యాంగబద్ధంగా అందరికీ అన్ని అవసరమే చెప్తూనే తమిళనాడు రాష్ట్రం అంటే జస్ట్ ఎగ్జాంపుల్ గా లేటెస్ట్ ఎగ్జాంపుల్ గా కూడా కంపాన్ని ప్రస్తావించడం జరిగింది. తమిళనాడు రాష్ట్రంలో ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్ళారని చెప్పారు. ఆల్ ఇండియా నేతలందరూ కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చారు. అన్ని పార్టీలు తరఫు నుంచి ఎన్డీఏ ఇండియా కూటమి వచ్చారని చెప్పారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి డికే శివకుమార్ కూడా తమిళనాడు పార్టీ తమిళనాడులో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వచ్చారని కూడా గుర్తు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ వివాదం రోజు రోజుకి ముదురుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసింది అనే నేపథ్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండించిన నేపథ్యంలో మాట్లాడారు. అయితే కొంచెం రాజకీయ వర్గాల్లో మాత్రం ఇదొక డిఫరెంట్ చర్చగా మారింది. అయితే బీజేపీ బలోపేతానికి తెలంగాణలో పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్ వాయిస్ వినిపిస్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. అయితే బీజేపీ ప్రచార కార్యకర్తగా తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వెళ్ళినట్టు కూడా ఎక్కడ లేదు. అయితే జనసేన పార్టీ తరఫు నుంచి తెలంగాణ నవనిర్మాణ సభ ఏదైతే ఉందో దాన్ని నిర్వహించాలనుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటాయి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా జనసేన పార్టీ యాక్టివ్ గా ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అనుకున్న నేపథ్యంలోనే ఈ సభని అంటే తెలంగాణ మీద రాష్ట్రంలో ఉన్న అభిమానం కావచ్చు, లేదంటే అక్కడ పార్టీ ఇంకా ఉంది కాబట్టి, జనసేన పార్టీ ఇంకా ఉంది కాబట్టి రీసెంట్ గా కొన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా పార్టిసిపేట్ చేసిన నేపథ్యం అయితే ఉంది. సో ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ వెళ్ళడం, అక్కడ సభ నిర్వహించాలనుకోవడం, ఇది రాజకీయ తీవ్ర దుమారం రేపిందని కూడా చెప్తారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. అయితే రాజ్యాంగ విలువలను కాపాడాలని చెప్పారు. ఆల్ ఇండియా నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో అన్ని రాష్ట్రాలకి ఆల్ ఇండియా నేతలతో కూడా గతంలో కూడా చాలా రాష్ట్రాల్లో ప్రచారం చేసినటువంటి అంశాన్ని, ఎన్నికల ప్రచారం చేసినటువంటి అంశాన్ని కూడా గుర్తు చేశారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ అసలు ముంబైలో మహారాష్ట్ర ఎన్నికలప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేసిన నేపథ్యం ఉంది. తమిళనాడు వెళ్ళి ప్రచారం చేసిన నేపథ్యం ఉంది. తెలంగాణలో కూడా ప్రచారం చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఇలాంటి రాజకీయ దుమారానికి బీఆర్ఎస్ తెరలేపడం అనేది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చగా మారింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ టార్గెట్ గా బీఆర్ఎస్ నేతలు మాట్లాడడానికి కూడా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించాలని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.